కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కందిరిగ తండాలో గ్రామ పంచాయతీ అంగన్వాడీ బిల్డింగ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామన్న దానిలో మొదటిగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆరోగ్యశ్రీకి 10 లక్షలు కానీ విద్యుత్ 200 యూనిట్లు పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని వనపర్తి నియోజకవర్గం సంబంధించిన ఒకరోజు మహిళల కోసం కొత్త శాంక్షన్లు, గ్రామ పంచాయతీలు, అంగన్వాడీలు, సబ్ స్టేషన్లు, మిగతా దాపు ఒక 600 కోట్లు సంవత్సరంలోపు వనపర్తి నియోజకవర్గం 600 కోట్లు తీసుకొచ్చినాం. మేము ఇచ్చిన గ్యారంటీలు ఆల్మోస్ట్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరిగేది కానీ, దాంతోపాటు ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు కానీ, దాంతోపాటు 200 యూనిట్ల వరకు జీరో బిల్ పవర్ బిల్ కానీ, దాంతోపాటు 500లకు సిలిండరు, దాంతోపాటు అతి ముఖ్యంగా భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాల్లో 32 లక్షల మందికి 22,000 కోట్లు వితిన్ 6 నెలల్లో రుణమాఫీ చేస్తున్నాం. అది చేస్తున్నాం. దాంతోపాటు సన్నవడ్లు పండించే రైతులకు 500 బోనస్ చేస్తున్నాం. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది యువకుల కోసం భారతదేశ చరిత్రలో అది కూడా ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 12 నెలల్లో 53,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేసి నోటిఫికేషన్ పిలిచి వాళ్ళకి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినాం. ఇట్లా రికార్డు చేసినట్టు మోడల్ తెలంగాణ మోడల్ రోల్ మోడల్గా చేసే విధంగా